అయితే చంద్రబాబుని ఎన్నుకుంటారేమో అందరికీ ఒక భయం కదా. ఇప్పుడు మీకు సమస్య వస్తే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా సహజంగా. సో అనుభవజ్ఞుడు అని చంద్రబాబుని ఎన్నుకున్నారు. దాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు అమరావతి సమస్య ఉందంటే దాంట్లో ఇద్దరు ఉన్నారు కదా కారణం. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు చాలా హీజ్ వరీడ్ మ్యాన్. 2010లో వ్యూహాలు రచించగలిగిన నిలదొక్కగలిగిన అదే ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన కొంచెం బాగా అడ్వాన్స్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కు తేజస్వి యాదవ్ వచ్చాడు, కరుణానిధికి స్టాలిన్ వచ్చాడు, ముఖ్య ఆయన ములాయం సింగ్కు అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఫరూక్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా వచ్చాడు, చంద్రబాబుకు లోకేష్ వచ్చాడా అన్నది అదో ప్రశ్న, పెద్ద ప్రశ్న. వచ్చాడు, మంత్రిగా ఉన్నాడు, తన వంతేదో తను పనిచేశాడు, ఓకే. నేనేమి వైసీపీ వాళ్ళలాగా లోకేష్ని ఏమి ఎగతాళి చేయదలుచుకోలేదు. కానీ ఆశించిన స్థాయికి శాసించగలిగిన స్థాయికి రాలేదు. ఎంత రాజశేఖర రెడ్డికి జగన్ ఉన్నంత ఆ పవర్ ఇక్కడ కనిపించదు. జగన్ సెల్ఫ్ డెవలప్డ్ అండి. అంటే అది కూడా మనం మిగతా విమర్శలు ఎన్ని చేసినా జగన్ పెరిగే నాటికి రాజశేఖర రెడ్డి లేరు. రాజశేఖర రెడ్డి చనిపోయాడా వారసత్వము లేదా ఆయన మంచి పేరు ఈయన ఉపయోగించుకోవటం అనేది ఉంది. కానీ జగన్ తనంతకు తాను జైళ్ళు కేసులు ఇవన్నీ తట్టుకుంటూ వచ్చే వాళ్ళని రాబట్టుకుంటూ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అటు చంద్రబాబు ఎదుర్కొంటూ తను పెరిగాడు. అంటే ఇట్ ఈస్ హిస్ స్ట్రగుల్ ఒక విధంగా. హిజ్ వారసత్వంతో సహా స్ట్రగుల్ కూడా ఉంది పెద్ద. లోకేష్ విషయం కొంచెం వేరు. ఆ స్ట్రగుల్ ఏదో వాళ్ళ నాన్న వాళ్ళ తాతతో చేశాడు, వచ్చాడు. కాబట్టి ఆ వాతావరణంలో పెరిగాడు అతను. తర్వాతకు వచ్చేసరికి అందుకనే ఆ ప్రతిపక్ష దశలో కూడా మళ్ళీ దశలోనే మనం లోకేష్ని యాక్టివ్గా చూస్తాం. తొలి దశలో ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కొంత క్రియాశీలంగా లేదు. చంద్రబాబు కూడా అలౌ చేయడు, అవును అన్నీ నా దగ్గర రావాలంటాడు. ఇప్పుడు ఇదే సమస్య కేసీఆర్కు కేటీఆర్కు ఉంటుంది. తండ్రులు కొడుకుల వల్ల వారసత్వాలు ఎన్ని ఉంటాయో సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, వీళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. మొత్తాన్ని నేను చెప్పదలుచుకుందంటే తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఓ 40 ఏళ్ళు అయ్యాక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనే తపన చంద్రబాబు నాయుడుకి చాలా ఎక్కువగా ఉంది. అంటే 2019 భువనేశ్వరి గారికి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అంటే మదర్గా చెప్తున్నాను నేను, వేరే విధంగా పేరు తేవాల్సిన అవసరం లేదు. కానీ కుమారుడు ఎలా నిలదొక్కోవాలి, అందుకే మీరు ఆమె అతని పాదయాత్ర సమయంలో కూడా ప్రతి చోటికి వెళ్ళటం, అండగా నిలబడడం ఇవన్నీ చూస్తాం. సార్ 2019లో ముందు ఎన్నికలకు వెళ్ళే ముందు బీజేపీ తోటి కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో అదొక పెద్ద తప్పిదంగా భావించవచ్చా? పెట్టుకొని ఉంటే గెలిచేవాడని మీరు అనుకుంటున్నారా? ఆయన విడగొట్టుకోనైనా బతుకుదామని ఒక ప్రయత్నం చేశాడు. ఓకే, కలిసి ఉంటే 0 వచ్చి ఇంకా 2 స్థానాలే వచ్చేవేమో నేను చెప్పలేను. అవునా? అంత వ్యతిరేకత ఉంది. జగన్కు గెలిచిన దాంట్లో బీజేపీ మీద వ్యతిరేకత జగన్ కలిసి రాలేదని మీరు అంటారు. చాలామంది చెప్తుంటారు. ఈ థియరీ చెప్పేవాళ్ళు, అంటే మీరు చెప్తున్నారని కాదు, వాళ్ళు బీజేపీ థింకింగ్ నుంచి ఆలోచించడం తప్ప బీజేపీ పట్ల బీజేపీకి ఉన్న సీట్లు వచ్చాయి, ఓట్లు కూడా రాలేదు. 100 కంటే 0.96% వచ్చిన పార్టీని కనుక పట్టుకొని వేలాడి ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు కూడా వచ్చాయి. జనసేన ఎఫెక్ట్ లేదా? ఓట్లు చీల్చిందండి. నేను ఆ రోజుల్లో జనసేన వామపక్షాలతో పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని చాలాసార్లు చెప్పాను. కనీసం ఒక 30-35 సీట్లు పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీకి వచ్చాయి. ఓ 30-35 సీట్స్లో జనసేన తెచ్చిన ఓట్ల వల్లనే వీళ్ళు, లేకపోతే వీళ్ళు 110-115 సీట్లతో మామూలు విజయం సాధించి ఉండేవాళ్ళు. జనసేన కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం వల్ల, ఓట్లు చీలడం వల్ల వీళ్ళది అసాధారణమైన హిస్టారిక్ విక్టరీ, 150 సీట్ల విక్టరీ అయింది. సో ఆ ఓటింగ్ ఉంది ఆయనకి, ఇప్పటికి కూడా ఉంది. అది అంటే గెలిపించలేం కానీ ఓడించగలం, అవును, పెంచలేం కానీ తగ్గించగలం, ఇలాంటి థియరీస్ కొన్ని. జనసేన చాలా ఎక్కువ మంది మాట్లాడే మాట కూడా ఇది, మేము గెలుస్తామా లేదా అన్నది ఓడించే శక్తి అయితే మాకుంది అని. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు అవి ఇవి అంటుంటారు కదా. కమ్యూనిస్టులతో పెట్టుకోకపోవడం కూడా పెద్ద కారణం దాంట్లో. మునుగోడు, లేకపోతే మునుగోడు నుంచి ఆయన అదే స్పిరిట్ కంటిన్యూ చేస్తుంటే ఆ తర్వాత బీజేపీని ఎలా ఎదుర్కొంటాడు వేరే విషయం. కానీ ఒక స్పిరిట్, ఒక విధమైన ఎన్నిక జరిగి ఉండేది. మీరు ఆయన చివరిలో మార్చి ఇటు కాకుండా అటు కాకుండా వెళ్ళిపోయి ఆ పార్టీ చివరికి దగ్గరకు వచ్చి ఆగిపోయింది కదా. లేకపోతే చాలా చోట్ల వీళ్ళు ఉభయలు కలిస్తే మంచి ఫలితాలు వచ్చేవి. అంటే నేనేమి కాంగ్రెస్ గెలిచిందని విచారించట్లేదు. ఓకే, సెక్యులర్ పార్టీ గెలిచింది. కానీ బీఆర్ఎస్ అది ఇప్పటికీ ఆ గందరగోళం తగ్గలేదు బీఆర్ఎస్కు. సో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో చివరిలో విడగొట్టుకొని ఆ పని